నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। త్వరలో ఆలయ నూతన కమిటీ ప్రతినిధులకు అందరూ సహకరించాలి। కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ। మండపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం। టీటీడీ ట్రస్టులకు విరాళాలు వెల్లువ। ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు ₹1 కోటి విరాళం అందజేసిన విశాఖకు చెందిన శ్రీనివాసరావు। దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు। వైభవంగా తేరు ఉత్సవం। మనుబోలులోని శ్రీ బ్రహ్మేశ్వర ఆలయం నుండి వేలాది మంది భక్తుల నడుమ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగిన తేరు ఊరేగింపు। అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। టీటీడీ ట్రస్ట్ స్కీంలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి। ఈ మేరకు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పలువురు కలిసి తమ విరాళాల చెక్కులను అందజేశారు। తిరుమలలోని ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ కు విశాఖపట్నంకు చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరావు ₹1 కోటి విరాళం అందించారు। క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వారు కలిసి విరాళం చెక్కు అందించారు। ఈ సందర్భంగా దాతలను బిఆర్ నాయుడు అభినందించారు। దాత శ్రీనివాసరావు గుంటూరు నుండి కాలినడకన 12 రోజుల పాటు పాదయాత్రగా తిరుమలకు వచ్చి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలిసి ₹1 కోటి విరాళం అందించి శ్రీవారిపై తనకున్న భక్తి విశ్వాసాలను చాటుకున్నారు। దాత శ్రీనివాసరావు గతంలో కూడా పలుమార్లు కోట్లాది రూపాయలు టీటీడీ ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు। తీసుకున్నారు సార్। గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు। అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు। శ్రీ సీతారాముల వారిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు। ఆలయ ఈవో నవీన్ కుమార్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు। అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ త్వరలో ఆలయానికి అధ్యక్షులుగా పేటేటి చంద్రనీల ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుందని, అందుకు కమిటీ సలహాలు సూచనలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు।
పేటెంటి రమణయ్య గారు ఇక్కడ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు మా అన్న మా సత్యమన్న మొత్తం కూడా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చూసుకునేవారు. ఈరోజు మా సత్యమన్న కుమారుడు పేటెంటి చంద్రనీల్ రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా చంద్రనీళ్ళకి మొత్తం తోడుగా నీడుగా ఉన్నటువంటి మా పేటెంటి మా ప్రకాశన్న గారికి, సీనన్నకి, వెంకటేశ్వరన్న గారికి, అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఈవో గారికి కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలు మదనపేటి రమణయ్య గారు గతంలో ఉన్నటువంటి ఆయన కూడా చైర్మన్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు మా చంద్రనీళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న వయసులో దేవస్థానం చైర్మన్ గా త్వరలో ఎన్నిక కాబోతున్నారు మా చంద్రనీల్. మీ అందరూ ఆశీర్వాదాలు, మీ సూచనలు, సలహాలు ఇచ్చి ఆ అబ్బాయిని కూడా ముందు ఉండి దేవుని గ్రూపులో బాగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడే విధంగా ఇచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చంద్రనీళ్ళకి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ గా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మంచి ఈవో గారు ఉన్నారు మా నవీన్ కూడా మా చంద్రనీళ్ళకి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుండి కార్యకర్తల బలంతోనే నడిచిందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేట ప్రాంతంలోని మండపేటలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. మండపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు, బూత్ ఏజెంట్ల సమావేశంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకునే పార్టీ టీడీపీ అని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి, అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కార్యకర్తలే ముఖ్య కారణమని తెలిపారు. కేఎస్ఎస్ ఇప్పటి వరకు అబ్జర్వర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కేఎస్ఎస్ వరకు ప్రతి 60 మందిలో ఒక మేల్ని, ఒక ఫీమేల్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో మనకు మన వాళ్ళై ఉండాలి, సభ్యత్వం తీసుకొని ఉన్న వాళ్ళని మనము నియమించాలి. లాల్ సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అంటే 60 మంది వాటికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అన్నీ కూడా చూసుకునేలాగా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని ఇద్దరిని ఎంపిక చేసి కేఎస్ఎస్ వరకు చేయవలసిందిగా బూత్ ఇన్ఛార్జ్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కేఎస్ఎస్ వరకు 20వ తేదీ లాస్ట్ కాబట్టి వీలైనంత తొందరగా కేఎస్ఎస్ వరకు చేసేయండి. ఇప్పుడు మనం 10% కంటే తక్కువగా ఉన్నాము స్టేట్ మొత్తంలో. ఇంకా మనకు 7 డేసే ఉంది కాబట్టి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కొంచెం కష్టపడి ఈ కేఎస్ఎస్ వర్క్ని వీలైనంత తొందరగా చేసేయండి. ఇప్పుడే మా నాన్నగారు చెప్పారు, మీరందరూ కూడా పార్టీ సభ్యత్వాన్ని ఎంకరేజ్ చేయండి, పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని చెప్పని చెప్తే ఆ పిలుపు మేరకు 55,000 సభ్యత్వాలే కాకుండా 10 మంది ₹1,00,000 సభ్యత్వం తీసుకున్నారంటే ఈ సూలూరుపేట నియోజకవర్గానికి గర్వకారణం అని చెప్పి ఈ క్రెడిట్ అంతా మన శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారికి దక్కిందని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా మనం ఇదే ఐకమత్యంగా ఇదే వరవడిలో మనం చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అన్ని రోడ్లలో కూడా స్థానిక సంస్థల్లో కానీ ఇంకే ఎన్నికలు వచ్చినా కానీ మనం ఇదే విధంగా కలిసిగా పనిచేసి విజయం సాధించాలని చెప్పని కూడా నేను మనవి చేసుకుంటూ, మరి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణమోహన్ చిత్రపటానికి విలేకరులు ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రింట్ మీడియా సభ్యులు మాట్లాడుతూ అందరికీ గురువుగా కృష్ణమోహన్ 4th ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు ఎన్నో సేవలు అందించారని, ఆయన మృతి తీరని లోటు అని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమాల్, ఉడతా శరత్ యాదవ్, శశి, నాని, కిషోర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఒక ధ్రువతార లాంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్టు సిరివెళ్ళ కృష్ణమోహన్ అన్న గారు. ఆయన
గూడూరు నుంచి తన యొక్క పాత్రికేయ ప్రస్థానంలో ఎందరో నూతనంగా ఈ వృత్తిలోకి వచ్చినటువంటి జర్నలిస్టులకి ఆదర్శంగా నిలిచారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆయన యొక్క శిష్య బృందంగా అనేక మంది కూడా వివిధ పత్రికా సంస్థల్లో, మీడియా సంస్థల్లో విలేకరులుగా పనిచేస్తున్నారు. అటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి వృత్తి పట్ల నిజాయితీగా పనిచేసి పేదల పక్షాన నిలిచి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేసినటువంటి కృష్ణమోహన్ గారు ఈరోజు పరమపదించడం బాధాకరం. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కృష్ణమోహన్ గారు మాకు గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్కు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ పత్రికా రంగంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అయితేనేమి, సమాజంలో పేద ప్రజల సమస్యల పరిష్కారానికైతేనేమి ఆయన చేసినటువంటి కృషి అందరూ కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిందని చెప్పి సందర్భంగా మరొకసారి కృష్ణమోహన్ గారికి నివాళులు అర్పిస్తూ సీనియర్ విలేకరు కృష్ణమోహన్ మృతి చెందడంతో గూడూరులోని నివాసంలో మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ విలేకరు కృష్ణమోహన్ మృతి తీరని లోటు అని తెలిపారు. చిన్నతనం నుండి ఆయన ఎన్నో సలహాలు మాకు అందించేవారని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు, గూడూరులో అందరి చేత గురు అని పిలిపించినటువంటి మా కృష్ణమోహన్ చనిపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మా అందరికి కూడా ఎక్సైజులు నేర్పించేటువంటి పరిస్థితిలో అన్న మా అందరికి ఎక్సైజ్ నేర్పించేవారు. అలాగే ఆర్టికల్స్ కూడా ఆ రోజు వార్తా పేపర్లో కానివ్వండి బ్రహ్మాండంగా ఆర్టికల్స్ రాసేటువంటి మంచి మేధావి మా కృష్ణమోహన్. ఈరోజు ఆయన చనిపోవడం నిజంగా గూడూరులో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికి కూడా నిజంగా చాలా తీరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మంచి వ్యక్తి ఈరోజు దేవుడి దగ్గరికి పోవడం నిజంగా ఒక బాధగా ఉన్న భగవంతుడు దగ్గర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లలకి అలాగే కుటుంబానికి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఉండాలని అటువంటి వాళ్ళు ఇక రారు, ఇక పుట్టరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి టికెట్లు వేసుకున్న దిగేటప్పటి నుంచి మా అందరికీ గురువుగా, మా అందరికి కూడా అన్ని విధాల ఒక పక్క ఎక్సైజ్ అయితే ఒక పక్క మార్కిజంలో అయితే సలహాలు ఇచ్చినటువంటి మంచి వ్యక్తి మా కృష్ణమోహన్ అన్న. ఇటువంటి పెద్ద ఆయన్ని కోల్పోవడం గూడూరు ప్రజల యొక్క కోట పట్టణంలోని ఉన్నత పాఠశాల ప్లస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రబాబు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అభినందన సభలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినాన 2024-25 విద్యా సంవత్సరంలో సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లల యొక్క ఆత్మీయ సమావేశం. దీనికి మా కాలేజీకి పెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. కాలేజీ ఏవికేఆర్ జూనియర్ కాలేజ్, దాన్ని హై స్కూల్ ప్లస్, జెడ్పీ హై స్కూల్ ప్లస్ 2 సంవత్సరాలు గడిచింది. మొదటి సంవత్సరంలో జూనియర్ ఇంటర్ మాత్రమే ఉంది. అప్పుడు దాదాపుగా 72% ఉత్తీర్ణత సాధించారు జూనియర్ ఇంటర్ విద్యార్థులు. ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి సీనియర్ ఇంటర్ గాను 93% ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ గాను 73% ఉత్తీర్ణత సాధించారు.
ముఖ్యంగా మనం గమనిస్తే రిజల్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చాలా ఎనార్మస్గా అభివృద్ధి చెందింది. అలాగే మా పిల్లలందరూ కూడా బాగా చదివి అప్పటి దీక్షతో చదివి అత్యధిక మార్కులు, ముఖ్యంగా ఎంపీసీ గురించి ఆలోచిస్తే స్టేట్ జెడ్పీ హై స్కూల్ ప్లస్లు 294 జెడ్పీ హై స్కూల్ ప్లస్లో మొదటి స్థానాన్ని మార్కులు 900. వాకాడు మండలంలోని నిడుగుర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్ర విద్యార్థులకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాదరక్షలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని దళిత సాహిత్య అకాడమీ సభ్యులు వల్లి ప్రసాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు ముంగర వెంకటేశ్వర్ల రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మల్లాపు శ్రీనివాసులు, గ్రామ పెద్దలు కిషోర్ రెడ్డి, విజయరత్నం, అంగన్వాడీ కార్యకర్త మాలికల గంగమ్మ, సహాయకులు చంచమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలోని అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలకు చెప్పులు భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వెంకటకృష్ణారెడ్డి, ముంగర వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసులు వారి ఆర్థిక సహాయంతో పిల్లలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మేము గత 2009 నుంచి ఈ సేవా కార్యక్రమాలు సంస్థ ద్వారా చేస్తున్నాము. మాకు ఢిల్లీలో అవార్డులు కూడా ఇచ్చారు. 2017 నవంబర్ 11వ తారీఖు న్యూఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ వాళ్ళు అప్పుడు నాకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు ఇవ్వగా మా సోదరులు సంపత్ కుమార్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు తీసుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సేవ చేసే భావాన్ని అలవర్చుకొని పిల్లలకు కూడా ఇంట్లో పక్క మనిషికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మనకు ఈరోజు మానవ సేవయే మాధవ సేవ. మానవుడికి సేవ చేస్తే మనం దేవుడికి సేవ చేసినట్టు. మనం మంచి మాట ఒక వ్యక్తికి చెప్పి మారవగలిగితే అది కూడా ఒక సహాయమే. అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం. నాయుడుపేటలోని విక్రమ్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రతి అధ్యాపకునితో కలిసి సమిష్టిగా కృషి చేసినందువల్లే ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని విక్రమ్ కళాశాల అధినేత జలదంకి జయబాబురెడ్డి అన్నారు. నాయుడుపేటలోని కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల మార్కుల వివరాలు వెల్లడించారు. హేమంత్ కుమార్. నేను నా ఇంటర్మీడియట్ 2 years విక్రమ్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నాకు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ప్రతిసారి వీక్లీ ప్రతి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ప్రతి చిన్న టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుంది. సో మనకి ఆ స్టూడెంట్స్కి ఏం డౌట్ వచ్చినా టీచర్స్ విసుక్కోకుండా అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో నాకు అనిపించేది ఏంటంటే నా 2 years ఎంజాయ్ చేస్తా బాగా ఎడ్యుకేషన్ పరంగా. మనుబోలులో శ్రీ సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక బ్రహ్మేశ్వర ఆలయం నుండి తేరు ఉత్సవం వేలాది భక్తుల నడుమ సాగింది. మనుబోలు సమీపంలోని బద్దివేలు క్రాస్ రోడ్డు వద్ద కొలువయున్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భక్తులు తేరు ఉత్సవాన్ని తమ భుజాలపై మోసుకుని వెళ్లారు. దారి పొడవునా భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
पापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ఎదురుకల ఉత్సవం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్ పిఎస్ రెడ్డి, యశోధర కుటుంబ సభ్యులు వ్యవహరించారు. निवेदयामि ओम समर्पयामि మహోత్సవం సందర్భంగా సమర్పించేటువంటి కామాన్ కామ కామయమఖ్యో మనుగోలు కోదండరామపురంలో వెలసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలతో విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గురువమ్మ జ్ఞాపకార్థం వారి భర్త చెల్లా చిన్నరమణయ్య, కుమారుడు రవీంద్ర, విజయలక్ష్మి దంపతులు, వారి కుమారులు రాకేష్, గణేష్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో ఆలయ నూతన కమిటీ ప్రతినిధులకు అందరూ సహకరించాలి. కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ.
మండపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. టీటీడీ ట్రస్టులకు విరాళాలు వెల్లువ. ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు ₹1 కోటి విరాళం అందజేసిన విశాఖకు చెందిన శ్రీనివాసరావు. దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైభవంగా తేరు ఉత్సవం. మనుబోలులోని శ్రీ బ్రహ్మేశ్వర ఆలయం నుండి వేలాది మంది భక్తుల నడుమ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగిన తేరు ఊరేగింపు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.